ఎస్టిమేషన్ అంటే ఇప్పుడు మెటీరియల్ ఏదైతే మనము యూజ్ చేస్తామో, ఏదైతే మనం ప్రొడక్షన్ కోసం వాడతామో దాని యొక్క ఎస్టిమేషన్ ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాన్ని ఈరోజు టాపిక్లో మనం చూసుకోవడం జరుగుతుంది. ఎస్టిమేషన్ ఈజ్ ద మెథడ్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ ద వేరియస్ క్వాలిటీస్ అండ్ ద ఎక్స్పెండిచర్ టు బి ఇంకర్డ్ ఆన్ ఏ పర్టిక్యులర్ జాబ్ ఆర్ ప్రాసెస్. ఎస్టిమేషన్ అనేది రకరకాల మనం వాడేటువంటి రకరకాల క్వాలిటీస్లో ఉన్నటువంటి మెటల్ ఏదైతే ఉంటుందో దానికి ఉండేటువంటి ఎక్స్పెండిచరు ఎంత అవుతుంది అనేటువంటి దాని మీద డిపెండ్ అయ్యే పర్టికులర్ జాబ్ ఆర్ ప్రాసెస్, పర్టికులర్ జాబ్కి కానీ లేకుంటే పర్టికులర్ ప్రాసెస్కి కానీ ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది ఒక చార్టెడ్ రూపంలో వేసేది ఎస్టిమేషన్. In case the funds available are less than the estimated cost, the work is done in part or by reducing it, or specifications are altered. ఒకవేళ మనకు కావాల్సినటువంటి అమౌంట్ సరిగా లేదనుకోండి, తక్కువగా ఉందనుకోండి, అప్పుడు ఎలా చేస్తాం? అవైలబుల్ లెస్ దాన్ ది ఎస్టిమేటెడ్ కాస్ట్, the work is done in part or by reducing or specifications are altered. అప్పుడు ఏం చేస్తామనంటే ఎస్టిమేటెడ్ కాస్ట్ కూడా మనం తగ్గించుకోవడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం రెడ్యూసింగ్ ఇట్ అండ్ స్పెసిఫికేషన్స్, దాని యొక్క స్పెసిఫికేషన్స్ కూడా జాబ్ మనం పెద్దది చేయాలనుకోండి కొంచెం తగ్గించుకొని చిన్నదిగా చేసుకోవడానికి, అంటే ఎస్టిమేషన్ తగ్గించుకోవడం కోసం అని చెప్పి క్యాలిక్యులేషన్స్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఒక్క నిమిషం, జస్ట్ అ మూమెంట్. और किरण गा बाय आता भैया हेलो మాట్లాడుకోండి. హలో అన్నా, నమస్తే అన్న. ఛానల్ కనిపిస్తున్నావా? శేఖరడాలు ఏమైందిరా? తెలియదు నాకు, ఇవాళ వచ్చిన చాలా రోజులు అవుతుంది నేను రాకుండా. కాలేజ్ ఎప్పుడు సెప్టెంబర్ 3 ఓపెన్ అవుతాడ? ఆడుకో 5th సెప్టెంబర్ అన్న. సెప్టెంబర్ ఎగ్జామ్ లో ఏమో ఓపెన్ అయితే అన్నారు మరి. క్యాన్సిల్ అన్నట్టునా? ఆడుకో 5th సెప్టెంబర్ ఎగ్జామ్ ఉంటాయి అమ్మాయి. ఫస్ట్ ఎగ్జామ్ క్యాన్సిల్ కావు మనకి, ఉంటాయి చెప్పలేము కానీ ఓపెన్ అయితే అట. అప్పుడు కాలేజ్ ఓపెన్ అయితే ఎగ్జామ్ అయితే ఉండొద్దు. ఎస్టిమేషన్ బట్టి మనము మాట్లాడాలి. సో మనం ఎస్టిమేషన్ బట్టి కాస్ట్ అనేది తగ్గించుకోవడం జరుగుతుంది. అందుకని చెప్పి ఎస్టిమేషన్ అనేది వేసుకుంటాం. ద ఫాలోయింగ్ ఎసెన్షియల్ డీటెయిల్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ప్రిపేరింగ్ అండ్ ఎస్టిమేట్. మనకు ఎస్టిమేషన్ వేసుకోవడానికి కావాల్సినటువంటి క్రైటీరియా ఏంటి అని అంటే కింద మనకు కొన్ని ఇచ్చాడు, అవి చూడాలి. డ్రాయింగ్స్ లైక్ ప్లాన్, ఎలివేషన్, సెక్షన్ ఆఫ్ ఇంపార్టెంట్ పార్ట్స్. ముఖ్యంగా ఎస్టిమేషన్ లోపల డ్రాయింగ్ అనేది చాలా అవసరం. మనం ఇంజనీరింగ్ డ్రాయింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాం కదా, ఒక కర్వ్ తయారు చేసినప్పుడు దాని యొక్క మెజర్మెంట్స్ ఏ విధంగా వస్తాయి, దాని యొక్క ప్లాన్ అంటే నీకు తెలుసు,
తర్వాత ఎలివేషన్ దాని యొక్క అండ్ సెలెక్షన్ ఆఫ్ ఇంపార్టెంట్ పార్ట్స్ యొక్క సెలెక్షన్ ఇవన్నీ కూడా అవసరమైంది. ఇంకోటి డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ అబౌట్ వర్క్మ్యాన్షిప్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్స్. డీటెయిల్డ్ స్పెసిఫికేషన్ ఒకటి కావాల్సింది. వర్క్మ్యాన్షిప్ అంటే పని చేసేటువంటి వాడు ఏమేమి డేట్లలో మనకు వర్క్ చేయాల్సి ఉంటుంది, ఏ స్పెసిఫికేషన్స్లో వర్క్ చేస్తాడు, ఆ యొక్క మెటల్ యొక్క ప్రాపర్టీస్ ఏంటివి అనేటువంటిది కూడా మనకు అవసరం. దేనికి అవసరం? ఎస్టిమేషన్ వేయడానికి అవసరం. హ్యాండ్ బాక్స్ అండ్ రెఫరెన్స్ టేబుల్. ఈ హ్యాండ్ బాక్స్ అంటే ఏంది? ఏ హ్యాండ్ బుక్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ రెఫరెన్స్ బుక్. ఒక హ్యాండ్ బుక్ అనేది ఉంటుంది, అది ఒక రెఫరెన్స్ బుక్ లాగా మనకు ఉంటుంది. ఆర్ అదర్ కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్, లేదా ఇంకా అనేక రకమైనటువంటి కలెక్షన్స్ కలిగినటువంటి ఒక ఇన్స్ట్రక్షన్స్ బుక్ అని మనం అనుకోవచ్చు. దట్ ఈజ్ ఇంటెండెడ్ టు ప్రొవైడ్ రెడీ రెఫరెన్స్. అది మనకు రెడీ రెఫరెన్స్ లాగా పనిచేస్తుంది. శ్రావణ్ సార్ నోట్లో పెట్టుకోలే. అదొక రెడీ రెఫరెన్స్ లాగా మనకు ఉంటుంది. The term originally applied to a small portable book containing information useful for its owner, but the Oxford English Dictionary defines as any book giving information such as facts on a particular subject, guidance in some art or occupation, instruction for operating a machine, etc. A handbook is sometimes referred to as a pocket reference. ఇదంతా కూడా అసలు రెఫరెన్స్ బుక్ అంటే ఏంటిది అని చెప్పి మనకు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ దాకా తీసుకెళ్ళి మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ జనరల్గా రెఫరెన్స్ బుక్ అని అంటది, కానీ జనరల్గా మనకు దీని లోపల ఈ టెక్నికల్ టెర్మినాలజీలో మనము ఇంజనీరింగ్ ఫీల్డ్లో వాడేటప్పుడు మరి దీని లోపల మనకు ఇది ఒక పాకెట్ రెఫరెన్స్ బుక్ అని మనము చెప్పుకోవచ్చు. హ్యాండ్ బుక్ మే డీల్ విత్ ఎనీ టాపిక్. హ్యాండ్ బుక్ అనేది ఏ టాపిక్ నుంచి అయినా కానీ డీల్ చేయవచ్చు. And ARC generally having compact information in a particular field or technique. అంటే పర్టికులర్ ఫీల్డ్లో కానీ టెక్నిక్లో కానీ ఒక కంపాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ హ్యాండ్ బుక్లో నుంచి మనకు లభ్యమవుతుంది. దే ఆర్ డిజైన్ టు బి ఈజీలీ కన్సల్టెడ్ అండ్ ప్రొవైడ్స్ క్విక్ ఆన్సర్ ఇన్ ఏ సర్టెన్ ఏరియా. ఇవి ఎందుకుంటే అంటే దే ఆర్ డిజైన్ టు బి ఈజీలీ కన్సల్టెడ్, అంటే ఈజీగా కన్సల్ట్ అవ్వడానికి మరియు త్వరితగతిన జవాబులు ఇవ్వడం కోసం ఈ యొక్క రెఫరెన్స్ బుక్ మనకు దోహదపడుతుంది. ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంజనీరింగ్ హ్యాండ్ బుక్ ఇంక్లూడ్ ప్యారిస్ చెరోకావ్ ఇంజనీర్స్ హ్యాండ్ బుక్, మార్క్ స్టాండర్డ్ హ్యాండ్ బుక్ ఫర్ మెషిన్ ఇంజనీర్ and the CRC handbook of chemistry and physics. ఈ రకరకాల హ్యాండ్ బుక్స్ మనకు ఉంటాయి. కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఈ యొక్క సైంటిఫిక్ ల్యాబ్లలో, ఇంజనీరింగ్ ల్యాబ్లలో కూడా మరి మనకు ఇవి లభ్యమవుతాయి. స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ ఆఫ్ ది కరెంట్ ఇయర్. మనకు షెడ్యూల్ ఆఫ్ ది రేట్స్ కూడా మనకు తెలిసి ఉండాలి. కరెంట్ ఇయర్ లోపల ఏ మెటీరియల్కు ఏ కాస్ట్ నడుస్తుంది అనేటువంటి విషయం కూడా మనకు. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. వాయిస్ బ్రేక్ అవుతుంది. వాయిస్ బ్రేక్ అవుతుందా? అందరికి అవుతుందా? అవును సార్ అవుతుంది. నెట్వర్క్ ప్రాబ్లం ఉండొచ్చు. ఓకే, okay. Estimating is the process of preparing an approximation of quantities which is a value used as input data, and it is derived from the best information available. ఇప్పుడు క్లియర్గా ఉందా వాయిస్?
ఓకే సార్. ఓకే సార్ ఉంది. ఓకే. ఎస్టిమేటింగ్ అనేది ఒక ఎలాంటి ప్రక్రియ అంటే ప్రిపేరింగ్ అండ్ అప్రాక్సిమేషన్ ఆఫ్ క్వాంటిటీస్, అంటే మనము సుమారుగా ఎన్ని కావాలి అనేటువంటిది ఒక అంచనా వేసుకోవడానికి దోహదపడుతుంది. ఇన్పుట్ డేటా అండ్ డెరైవ్డ్ ఫ్రమ్ ది బెస్ట్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్. మనకున్నటువంటి బెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మనము ఎస్టిమేషన్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం. అండ్ ఎస్టిమేట్ దట్ టర్న్స్ అవుట్ టు బి incorrect will be an overestimate if the estimate exceeded the actual result, and an underestimate if the estimate fell short of actual result. ఈ ఎస్టిమేషన్ అనేది ఎప్పుడు అంటే సరైన రీతిలో మనం చేయనప్పుడు ఒక్కొక్కసారి ఓవర్ ఎస్టిమేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓవర్ ఎస్టిమేట్ అంటే యాక్చువల్గా అయ్యే ఖర్చు కంటే ఎక్కువ చూపించడం, లేదా అండర్ ఎస్టిమేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అండర్ ఎస్టిమేట్ మీన్స్ మన ఎస్టిమేషన్ కంటే యాక్చువల్గా రావాల్సిన ఎస్టిమేషన్ యాక్చువల్గా మళ్ళీ క్లారిటీగా వస్తారా సార్? మళ్ళీ క్లారిటీగా వస్తలే. కొంచెం మొత్తం బ్రేక్ అవుతుంది. మొత్తం ఫాస్ట్గా వస్తుంది, లేకపోతే మొత్తం వస్తలే. హలో, ఇప్పుడు ఎట్లా ఉంది? హలో, ఓకే సార్, బాగానే అనిపిస్తుంది కానీ ఒకసారి వినిపిస్తారు ఎందుకో మరి మొత్తం బ్రేక్ అవుతుంది. ఇంకా అది మొత్తం 100% యాక్యురసీ ఉండదురా జూమ్లా. జూమ్ ఒకటి మీ నెట్వర్క్ కండిషన్, నా నెట్వర్క్ కండిషన్, తర్వాత రకరకాలు ఉంటాయి. వైఫై డిస్కనెక్ట్ చేసి మొబైల్ డేటా పెట్టినా మరి అది అందులో ప్రాబ్లం ఉందేమో అని మరి ఏదొస్తో చూడాలి. ఓకేనా? ఇప్పుడైతే క్లారిటీగా వచ్చింది మరి ఇప్పుడు. సరే, కాస్ట్ ఎస్టిమేషన్ అనేది ఒక్కోసారి ఓవర్ ఎస్టిమేట్ అవుతుంది, ఒక్కోసారి అండర్ ఎస్టిమేట్ కూడా అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే ప్రాపర్గా చేయనప్పుడు. ప్రాపర్గా మనం మార్కెట్ సర్వే చేసుకొని ఏది ఏ రేట్ ఎంత ఉంది, దేనికి ఏ మెటీరియల్కి ఎంత కాస్ట్ ఉంది అనేటువంటి దగ్గర మిస్టేక్ చేయడము, లేకపోతే ఏదో ఒక దగ్గర మనం కరెక్ట్ వాల్యూస్ వేసుకోకపోతే కనుక ఇలాంటి రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఏ కాస్ట్ ఎస్టిమేట్ కంటైన్స్ అప్రాక్సిమేట్ కాస్ట్ ఆఫ్ ప్రోడక్ట్, ప్రాసెస్ ఆర్ ఆపరేషన్. కాస్ట్ ఎస్టిమేషన్ అనేది ఒక సుమారు విలువనే వస్తుంది, యాక్యురేట్ వాల్యూ ఏం రాదు. ద కాస్ట్ ఎస్టిమేట్ హ్యాస్ ఏ సింగిల్ టోటల్ వాల్యూ అండ్ ఇట్ ఈస్ ఇంక్లూజివ్ ఆఫ్ ఐడెంటిఫియబుల్ కాంపోనెంట్ వాల్యూస్. మనం గుర్తించినటువంటి వాల్యూస్ ప్రకారంగా మనకి ఇవి వాటి యొక్క కాస్ట్ ఎస్టిమేషన్ అనేది మనకు వస్తుంది. రెఫరెన్స్ టేబుల్. ఈ రెఫరెన్స్ టేబుల్ అంటే ఏంటంటే, రెఫరెన్స్ టేబుల్ మే మీన్ a set of references that our author may have cited, gained, like inspiration from which writing an article similar to a biography. రెఫరెన్స్ టేబుల్ అనేది ఏంటంటే ఆథర్ అంటే ఎవరు, రాసేటువంటి వాడు, అంటే ఎస్టిమేట్స్ వేసేటువంటి వాడు. వాడు వేసేటువంటి దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది కొన్నిసార్లు. దాని యొక్క ఇన్స్పిరేషన్ బట్టి, దాని యొక్క రైటింగ్ ఆర్టికల్ బట్టి బయోగ్రఫీ మాదిరి, బైబిలోగ్రఫీ లాగా ఉంటుంది సేమ్. ఇట్ కెన్ ఆల్సో మీన్ అన్ ఇన్ఫర్మేషన్ టేబుల్ దట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఏ క్విక్ అండ్ ఈజీ రెఫరెన్స్ ఫర్ థింగ్స్ దట్ ఆర్ డిఫికల్ట్ టు రిమెంబర్, సచ్ యాజ్ కంపేరింగ్ ఇంపీరియల్ విత్ మెట్రిక్ మెజర్మెంట్స్. ఇది కొన్నిసార్లు దీన్ని ఏం చెప్తారంటే, ఇట్ కెన్ ఆల్సో మీన్ ఇన్ఫర్మేషన్ టేబుల్. ఇన్ఫర్మేషన్ టేబుల్ గా కూడా దీన్ని మనము పరిగణించవచ్చు. చూడండి, ఇక్కడ ఎస్టిమేషన్ షీట్ అనేది ఈ విధంగా ఉంటుంది. పార్ట్ నేము అసెంబ్లీ, అసెంబ్లీ నెంబరు, పార్ట్ నెంబర్ 1, మెటీరియల్ వచ్చేసి స్టాక్ సైజు, ఇది 80 డయా, ఇది డయామీటర్ సింబల్, ఇది తెలుసు కదా, 80 డయా అని చెప్పి ఇక్కడ మనకు రావచ్చు. మనం టర్నింగ్ లో ఉన్నాం కాబట్టి టర్నింగ్ లో ఎక్కువ కూడా మనకు
రౌండ్ జాబ్సే ఉంటాయి. మనం టర్నింగ్ సిలబస్ అయిపోవడానికి వచ్చింది. సో మనం అంతా మనం మోడల్ టెస్ట్లు ప్రాక్టీసింగ్ ఎక్కువ చేసుకోవాలి. సో ఆపరేషన్ నెంబర్ 1 వచ్చేసి సెట్టింగ్ అండ్ అలైనింగ్ జాబ్ ఆన్ ద లేత్. దీనికి వచ్చేసి ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. దీని యొక్క రేటు ₹100 సుమారుగా ఎస్టిమేషన్. ఈ 10 మినిట్స్లో ఈ సెట్టింగ్ ఆఫ్ జాబ్కి ఈ 10 నిమిషాలకు ₹100 ఖర్చు అనుకోండి. సో ఆ విధంగా మనము ఎస్టిమేషన్ అనేది చేసుకుంటూ ఉంటాం. ఇది ఒక టేబుల్, ఎగ్జాంపుల్ టేబుల్ అన్నమాట. నెక్స్ట్ నెంబర్ 2 వచ్చేసి సెట్ స్పీడ్ అండ్ ఫీడ్, తర్వాత అలైన్ కట్టింగ్ టూల్ అండ్ పొజిషన్, టర్నింగ్ ద జాబ్, చాంఫర్ 45 degrees. ఇవన్నీ ఆపరేషన్స్, లేత్ ఆపరేషన్స్ ఎన్ని కనబడుతున్నాయి మనకు ఇక్కడ. ఒక జాబు మనం చేయాల్సినటువంటి జాబ్కు 17 రకాల ఆపరేషన్స్ మనకు కనబడుతున్నాయి. సో టోటల్ ఎస్టిమేషన్ వచ్చేసి ₹333 అని ఇక్కడ మనకు ఉదాహరణ చూపిస్తుంది. ఇక్కడ అన్ని డాష్లు పెట్టాడు, పైన అన్ని మనం వాల్యూస్ వేస్తే మనకు టోటల్ అనేది వస్తుంది. దేనికి ఎంత అమౌంట్ మనకు ఖర్చు అవుతుంది అనేటువంటిది వేసుకున్నట్లయితే ఇక్కడ మనకు సైడ్కు లాస్ట్ కాలంలో ఏమని ఇచ్చాడు, దానికి వాడేటువంటి పరికరం కూడా ఇచ్చాడు. ఇక్కడ చూసినట్టయితే ఈ 45 degrees వాడేటప్పుడు వెర్నియర్ బెవెల్ ప్రొట్రాక్టర్ వాడాల్సి ఉంటుంది యాంగిల్ చెక్ చేయడం కోసం. ఇక్కడ వాడేటప్పుడు చెక్ ద బోర్ డయామీటర్ చెక్ చేసేటప్పుడు ఇన్సైడ్ మైక్రోమీటర్ ఆర్ బోర్ డయల్ గేజ్ అనేది వాడడం జరుగుతుంది. అట్లా ఎస్టిమేషన్ అనేది మనకు టోటల్గా చూపించడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద ఎస్టిమేషన్ ఆఫ్ simple estimation of a material. So that's all for the class today.